ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశిలోనే చంద్రగ్రహం, అలాగే 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 8వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 9వ స్థానంలో బుధగ్రహం, 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు శుభాధిక్యత కలిగి ఉంటుంటాయి. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి మానసికంగా మంచి అనుకూలత ఉంటుంది. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోగలుగుతారు. ఆలోచన తీరు బాగుంటుంది. వాటిని అమలు చేసే విధానం కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేదు. అలాగే ధన యోగాదులు కూడా బాగా ఉంటాయి, అనుకూలంగానే ఉంటుంది. అయితే మధ్యలో కొంత ఆటంకాలు ధన యోగాదులకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆటంకాలు తొలగించుకొని మరి ఈ విషయాల్ని అనుకూలపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి సాధారణ సఖ్యత ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు అయితే ఉండవు. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా అనుకూలత లేదు, పెద్దగా ఇబ్బంది పడవలసిన పని లేదు, సాధారణంగానే ఉంటాయి. మరి విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత ఉంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్నా, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఇది అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అలాగే ఆర్థిక పరమైన ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం గట్టిగానే చేసే అవకాశం ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత తగ్గించుకునే గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా గట్టి ప్రయత్నంతో అనుకూలపరుచుకునే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ ఉండవు. అలాగే మిత్రభావం శత్రుభావం లేకుండా అందరితో కూడా అనుకూలంగా ఉంటారు. అందరితో సఖ్యంగానే ఉండే ప్రయత్నం గట్టిగానే చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి అవకాశం తక్కువ. అలాగే తీర్థయాత్రలు చేయటం, మరి దైవ దర్శనాలు చేసుకోవడం, యాత్రలు అలాగే ప్రయాణాలు చేసే అవకాశం ఉండవచ్చు. భాగ్యస్థితి కొంత ఉన్నతంగానే ఉంటుంది. కొంతవరకు ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నది. ఉద్యోగ స్థితిలో కూడా మంచి మార్పులు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది అనుకూలమైన వాతావరణంగానే చెప్పుకోవచ్చు. మనం చేసిన పనికి గుర్తింపు గౌరవాలు కలిగే అవకాశం బాగా ఉన్నది. అలాగే సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలే ఉంటాయి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగానే ప్రయత్నం చేస్తారు.
అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొత్తగా మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, అలాగే వ్యాపార ప్రారంభం చేసే వాళ్ళకి ఈ వారం అంత అనుకూలం కాదు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగటం కోసం ఈ ధనస్సు రాశి వాళ్ళు ఈ వారంలో కనకదుర్గామాత పూజ నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.